ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవము ఎందుకు జరుపుకుంటారో ఏంటి అనేది క్లుప్తంగా మనము తెలుసుకుందాము. అసలు ఆదివాసీలు అంటే ఎవరు? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు సీతంపేట ఐటీడీ ఆవరణలో ఈరోజు పండుగ జరుగుతుంది. ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలందరూ కూడా నేడు ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చాలా ఘనంగా గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ ప్రతి ఏడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ 9వ తేదీనే ఎందుకు నిర్ణయించారు, ఎప్పటి నుంచి చేస్తున్నారనే విషయాలు కనుక మనం కొద్దిగా తెలుసుకునేందుకు ఒక ప్రయత్నం చేసినట్లయితే ప్రపంచ ఆదివాసీ ప్రజలందరికీ నా యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవము ఎందుకు జరుపుకుంటారో ఏంటనేది క్లుప్తంగా మనము తెలుసుకుందాము. అసలు ఆదివాసీలు అంటే ఎవరు? అతి ప్రాచీనమైనటువంటి మానవ సముదాయాలను ఆదివాసీలు అంటారు. ఈ తెగల వారిని ఆదిమవాసులు, ఆదిమ జాతులు, ఆదిమ సమూహాలు, వనవాసీలు అని ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనకు స్వాతంత్రము సిద్ధించిన తర్వాత 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం ప్రకారము ఆదిమ జాతుల కోసము రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక షెడ్యూల్లో చేర్చడం వలన అక్కడి నుంచి షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా పిలవటం అనేది ప్రారంభించారు. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ సుమారుగా మన దేశంలో 573 సముదాయాలు ఉన్నట్లు మన భారత ప్రభుత్వము గుర్తించడం అనేది జరిగింది. ఈ 573 సముదాయాల్లో మొత్తంగా మన భారతదేశంలో 63 మిలియన్ల ఆదిమ జాతి ప్రజలు నివసిస్తున్నారు. 90% పైగా ఆదిమ జాతులు, ఆదివాసీలు కొండల్లోనూ, శిఖరాల్లోనూ, ఎడారుల్లోనూ, పర్వతాల్లోనూ, ముఖ్యంగా అటవీ ప్రాంతంలోనూ జీవించడం అనేది జరుగుతూ ఉంది. మిగతా 10% మాత్రమే మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు. ఆగస్టు 9వ తేదీన జెనీవా దేశంలో అటవీ హక్కుల పరిరక్షణార్థము 26 మంది స్వచ్ఛంద మానవ హక్కుల మేధావులు ఒక గ్రూపుగా వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్చలలో 140 దేశాల ప్రతినిధులు పాల్గొని ఆదివాసీల యొక్క జీవన విధానం, వారి యొక్క సమస్యలు, వారి జీవన శైలి ఇవన్నీ కూలంకుషంగా చర్చించిన తర్వాత ఈ వర్కింగ్ కమిటీ ఐక్యరాజ్య సమితికి ఒక సూచన విన్నపము చేసింది. ప్రపంచ ఆదివాసీలందరూ కూడా చాలా దుర్భరమైన జీవితంలో గడుపుతున్నారని, వీళ్ళు సాధారణమైనటువంటి పౌరుల హక్కులు కానీ వాళ్ళ యొక్క సౌకర్యాలు కానీ పొందాలి అంటే, సాధారణమైనటువంటి జనజీవన స్రవంతిలోకి కలవాలి అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించాలని ఐక్యరాజ్య సమితికి ఈ మేధావుల సమావేశము వర్కింగ్ కమిటీ సూచన చేయటం అనేది జరిగింది. ఈ సూచన మేరకు ఐక్యరాజ్య సమితి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆదివాసీలు పూర్తి జీవన విధానము, వారి యొక్క అవసరాలు, వారి అభివృద్ధి చెందాలంటే ఏమేమి చెయ్యాలి అనేది కూలంకుషంగా ప్రపంచ నలుమూలల ఆదివాసీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వారి సమస్యను తెలుసుకొని మాకు పూర్తి నివేదిక అందించాలని ఒక సూచన చేయటంతో వీళ్ళు 1992 నుంచి
10 సంవత్సరాల పాటు ప్రపంచ నలుమూలల ఎక్కడైతే ఆదివాసీలు నివాసం ఉంటున్నారో, జీవిస్తున్నారో వారి వద్దకే వెళ్ళి వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క స్థితిగతులు అన్నీ కూడా కూలంకుషంగా తెలుసుకొని ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణతో కూడిన నివేదికను ఐక్యరాజ్య సమితికి సమర్పించడం అనేది జరిగింది. నాటి నుంచి 1994 నుంచి 2014 మధ్య కాలంలో ఆదివాసీల అభివృద్ధి, ఆదివాసీల అటవీ హక్కుల పరిరక్షణ కాలంగా నిర్ణయిస్తూ 1994 ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలంటూ ఈ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యంగా ఆదివాసీల అటవీ హక్కులు, వారి యొక్క సమగ్రత, అభివృద్ధి, హక్కుల సాధన కోసము ఈ పండగను ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీలందరూ జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1994 ఆగస్టు 9వ తేదీన ఆదివాసీల ప్రపంచ దినోత్సవంగా ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది ఆదిమ జాతులు, ఆదివాసీలు అందరూ కూడా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చాలా ఘనంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటూ వారి హక్కులను పరిరక్షించుకుంటూ, భాషను, సంస్కృతిని పరిరక్షించుకుంటూ నేటి వరకు జరుపుకుంటూ ఉన్నారు. పాలకొండ ఎస్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు ఈ పండుగ సందర్భంగా ఒక యూనిట్ని ప్రారంభిస్తున్నారు. ఐటీడీఏ సీతంపేట పరిధిలో గిరిజనులు పండిస్తున్నటువంటి పంటలు, వారి యొక్క ఉత్పత్తులు, వారికి అందుతున్న సేవలు స్టాల్స్ రూపంలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు గిరిజన ఉత్పత్తులను, అలాగే వారికి అందుతున్న ఆరోగ్య, విద్య, శిశు సంక్షేమ, రవాణా వ్యవస్థలు అన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు. అలాగే గిరిజన పంటలతో పండించినటువంటి పిండి వంటలు, వాటి యొక్క ఉపయోగాలు అన్నీ, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ మనం ఎగ్జిబిషన్లో చూడవచ్చు. వివిధ పాఠశాలల నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడము జరిగింది. విద్యార్థులు ఈ పండగకు వచ్చినటువంటి గిరిజనులకు, ఇతరులకు వివరిస్తూ ఉన్నారు.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గోనుబాయ్ ఆశ్రమ్ పాఠశాల హై స్కూల్ యొక్క కళల్ని జనాలకు చూపించి చైతన్య పరిచేందుకు వీళ్ళు వంతుగా ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నావా నువ్వు? 10th క్లాస్. నువ్వు 10th, నువ్వు ముగ్గురు 10th క్లాసే. వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నప్పటికీ వీళ్ళ యొక్క కళని చూపించేందుకు గిరిజన వేషధారంలో చాలా ఆకర్షణీయంగా తయారీ చాలా చక్కగా ఇచ్చారు. విద్యతో పాటు మంచి కళా నైపుణ్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. ఐటీడీఏ సీతంపేట ప్రాజెక్ట్ ఆఫీసర్ వారు నేటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనులకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలను గురించి ఆదివాసీ గిరిజనులకు నాయకులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా చదువుకునే నిరుద్యోగులు విద్యావంతులు తమకు ఎటువంటి నైపుణ్యాలు
అవసరమవుతాయో స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పొందిన తర్వాత వారు సొంతంగా ఏవైనా వ్యాపారం కానీ ఇటువంటి చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునే వాళ్ళకి ప్రోత్సాహాలు అందిస్తామని, అలాగే ముఖ్యంగా సీతంపేట పరిసర ప్రాంతాలలో చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి మంచి బలమైన పర్యాటక రంగాన్ని ఇంకా బలోపేతం చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు గిరిజనులు అందరికీ కూడా తను చేయబోయే కార్యక్రమాల గురించి వివరించడం అనేది జరిగింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.